విధి వర్సెస్ కృషి. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు, రామయ్య మరియు కృష్ణయ్య. రామయ్య నమ్మకం విధి అంటే ముందే నిర్ణయించబడినదే జరుగుతుంది. మన ప్రయత్నాలకు ప్రయోజనం ఉండదు. కృష్ణయ్య నమ్మకం కృషి ద్వారా మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవచ్చు. రాజు చేసిన ప్రకటన. ఒకరోజు రాజు ఒక ప్రకటన చేశాడు. ఎవరైనా అరుదైన నీలి వజ్రాన్ని తీసుకొస్తే వారిని నా వారసుడిగా ప్రకటిస్తాను. రామయ్య అనుకున్నాడు, నా విధిలో ఉందంటే అది నాకు తానే వచ్చి పడుతుంది. అతను ఏమీ చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఎదురుచూశాడు. కృష్ణయ్య మాత్రం కష్టపడకుండా ఏమీ దొరకదు అని నిర్ణయించుకున్నాడు. అతను పొలం పనులు చేస్తూ డబ్బు పొదుపు చేసి ఓ నావ కొని దూర సముద్రాలకు వెళ్లాడు. అనేక కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. చివరికి అతను ఒక అరుదైన నీలి వజ్రాన్ని కనుగొన్నాడు. తీర్పు. రాజు ముందు ఇద్దరు స్నేహితులు నిలబడ్డారు. రామయ్య ఖాళీ చేతులతో నా విధి ఇలాగే ఉండాలి అని బాధపడ్డాడు. కృష్ణయ్య వజ్రాన్ని చూపించాడు. రాజు చిరునవ్వుతో చెప్పాడు, విధి నీకు అవకాశం ఇస్తుంది, కానీ కృషి దాన్ని విజయంగా మార్చుతుంది. కృష్ణయ్య రాజు వారసుడయ్యాడు. రామయ్య మౌనంగా తన తప్పును గ్రహించాడు. కథ సందేశం: విధి వర్సెస్ కృషి. విధి నీ మార్గాన్ని సూచిస్తుంది, కానీ కృషి నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. కష్టం లేకుండా ఫలితం రాదు. Like, share and subscribe.